गुड मॉर्निंग माय डियर थर्ड क्लास स्टूडेंट्स, हाउ आर यू? कैसे हैं आप सब? फाइन, शाबाश नाना। ओके, so in previous class that we have successfully completed first lesson, isn't it? So first lesson completed, for that lesson reading also completed, at the same time class work and drilling part also completed for us. Yes, of course, for that lesson objective test also completed, isn't it? So now we are going to second lesson. ఓకే, అచ్చా ముझे एक बात बताओ, వన్ థింగ్ యూ సే టు మీ. మామూలుగా అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, పేరెంట్స్ మీటింగ్, ఓకేనా. తల్లులందరూ ఒక చోట కూర్చొని ఏదో ఒక దాని గురించి నేను ఈరోజు ఇది చేశాను అది చేశాను. అలాగే ఫాదర్స్, స్టూడెంట్స్, పిల్లలు అఫ్కోర్స్ ఇప్పుడు ఫోన్లో కూడా ఏరా ఏం చేస్తున్నావు అని చెప్పి ఇలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు అవునా. ఇలా కేవలం మనుషులకి మాత్రమే ఉంటుందా? కాదంట. ఫ్రూట్స్ కూడా ఒక సభలాగా ఏర్పాటు చేసుకొని వాటిలో ఏ విటమిన్స్ ఉన్నాయి, వాటి వల్ల ఏం ప్రయోజనాలు అనే దాని గురించి కూడా చర్చించుకుంటాయంట. ఓకేనా, ఆ సంగతి మీకు తెలుసా లేదా? సో వి స్టార్ట్ అవర్ సెకండ్ लेसन, दैट इज फलों की सभा. क्या है लेसन का नाम? फलों की सभा. फलों की सभा मीन्स फ्रूट्स యొక్క మీటింగ్. ఓకేనా, फलों की सभा मीन्स ఫ్రూట్స్ యొక్క మీటింగ్. ఫల్ మీన్స్ ఫ్రూట్స్, సభా మీన్స్ మీటింగ్. ఓకే, ఇట్స్ దట్ క్లియర్ ఫర్ యూ? మరి ఏంటి కదా తెలుసుకుందామా? ఎస్, सी फलों की सभा एक लघु नाटिका है जिसमें सभी फल अपनी अपनी तारीफ कर रहे हैं. इस नाटिका द्वारा हमें फलों के गुणों के बारे में पता चलता है. ఏం చెప్తున్నారు? లఘు మీన్స్ స్మాల్, లఘు మీన్స్ స్మాల్. ఈ ఫలం కి సభ అనేది ఒక చిన్న నాటికంట. దీంట్లో ఒక్కో ఫ్రూటు వాటి యొక్క గొప్పతనాల గురించి, నేను ఇందులో బెస్ట్, నాలో ఇది ఉంది అని చెప్పి ఒకరినొకటి పొగుడుకుంటూ ఉన్నాయంట. తారీఫ్ అంటే మెచ్చుకుంటూ ఉన్నాయంట. ఓకేనా. इस नाटिका द्वारा हमें फलों के गुणों के बारे में పతా చల్తా హై. సో దట్ ఈ నాటిక ద్వారా ఏమవుతుందంట, మనకి ఫ్రూట్స్లో ఉండేటటువంటి క్వాలిటీస్ గురించి మనకి అర్థమవుతుందంట. అదే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చినట్టు. దిస్ ఈజ్ ఎ షార్ట్ ప్లే ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ ఫ్రూట్స్. మ్యాంగో, ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, కాల్స్ ఏ మీటింగ్ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్స్. The fruits come to the king's palace to attend the meeting. They talk about how people have realized the importance of eating fruits and drinking fresh juices. సో ఏమంటున్నారు? దిస్ ఇస్ ద స్మాల్ ప్లే. అఫ్ కోర్స్ ఒకరోజు ఏమవుతుందంట, మ్యాంగో ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఇజంట్ ఇట్? సో అది ఒకసారి అన్ని ఫ్రూట్స్ని కూడా తన యొక్క దర్బార్కి, ప్యాలెస్కి ఇన్వైట్ చేసిందంట. ఓకేనా. సో అక్కడ ఏమేమి చేశారంట, వాటిలో ఏమేమి గుణాలు ఉన్నాయి అవి మాట్లాడుకున్నాయి. దే టాక్డ్ అబౌట్, అవి ఒకటినొకటి మాట్లాడుకుంటున్నాయి. మేము ఇందులో విచ్ విటమిన్ ఈజ్ దేర్ అని ఒకటొకటి మాట్లాడుకుంటూ అవి తినడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేసుకున్నారు. ఓకేనా. సో దిస్ ఈస్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ సమ్ ఫ్రూట్స్. ఓకేనా. सी फलों की सभा. आम सिंहासन पर बैठा है. आम मीन्स विच फ्रूट नाना? यू नो, एस इन सेकंड क्लास आल्सो నేర్చుకున్నారు కదా. ఆమ్ మీన్స్ మ్యాంగో. మ్యాంగో అనేది సింహాసన్ పర్ బైఠా హై, అది సింహాసనం మీద కూర్చొని ఉంది. नींबू, नारंगी, सेब, केला, तरबूज, पपीता, बेर, अंगूर अपने
स्टॉल पर बैठे हैं. ఇప్పుడు ఏమేంటో మీరే చెప్పండి నాకు. నీంబు, దిస్ ఈస్ నీంబు. నీంబు మీన్స్ విచ్ ఫ్రూట్? ఎస్, లెమన్. నారంగి, ఆరెంజ్. సేబ్, యాపిల్. కేలా, బనానా. तरबूज, वाटरमेलन. पपीता, पपया. बेर, जुजुबी, रेगुपंड्लु. अंगूर, ग्रेप्स. ఇవన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో కూర్చొని ఉన్నాయి. सभी फलों को संबोधित करते हुए आप सबका स्वागत है. ఏం చెప్పిందంటే మ్యాంగో అందరినీ కలుపుకుంటూ మాట్లాడుతున్నట్టుగా అందరినీ ప్రస్తావిస్తూ ఆప్ సభీకో, మీ అందరికీ స్వాగతం, వెల్కమ్ టు ఆల్ అని ఎవరు చెప్పారు? ఎస్, చెప్పింది. సభీ ఫల్ అప్పుడు రిప్లై ఇచ్చాయి. ఏ ఒక్క ఫ్రూట్ ఇచ్చిందా? నో, అన్ని ఫ్రూట్స్ రిప్లై ఇచ్చాయి. ఏమని? ధన్యవాద్ మహారాజ్, థ్యాంక్ యూ మహారాజ్ అని అన్ని రిప్లై ఇచ్చాయి. मुझे खुशी है कि मेरे बुलावे पर आप सब यहाँ पधारे हैं. అప్పుడు ఆమె చెప్పిందంట, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నేను పిలిచినందువల్ల మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. నారంగి, यह तो हमारा सौभाग्य है महाराज. नारंगी means which fruit? I said narangi. Yes, narangi means orange. అవునా? సో ఆరెంజ్ అనిందంట. ఏమని? నారంగి మీన్స్ విచ్ ఫ్రూట్? ఆరెంజ్. సో ఆరెంజ్ అనింది. ఇది మా అదృష్టం. సౌభాగ్యం మీన్స్ అదృష్టం. ఇది మా అదృష్టం మహారాజా అని ఎవరు చెప్పారు? నారంగి, ఆరెంజ్. ఓకే, నెక్స్ట్. आजकल लोग फलों के महत्व को समझने लगे हैं और हमसे लाभ उठाने लगे हैं. Nana, see all of you, you also take your text books. ఓకేనా? నేను చాలా స్లోగా చదువుతున్నాను కదా, సో ఫింగర్ పెట్టి ఇది ఇది అనుకుంటూ చూడండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం నేను స్టాప్ చేసినప్పుడు నా మాటల్ని కూడా వినండి. So that easily you can understand the meaning of particular line. Okay na? Very good. So appudu ఏ ఫ్రూట్ చెప్పింది? ఏ ఫ్రూట్? ఎస్, మ్యాంగో. మీన్స్ మ్యాంగో కదా, సో మ్యాంగో రిప్లై ఇచ్చిందంట. ఈ రోజుల్లో ఆజ్కల్ మీన్స్ నవే డేస్. ఈ రోజుల్లో లోగ్ ప్రజలు ఫలం కే పండ్ల యొక్క మహత్వ को समझने लगे हैं. మన గురించి, మన గొప్పదనం గురించి తెలుసుకుంటూ ఉన్నారు. और हमसे लाभ उठाने लगे हैं. ఇంకా మన నుంచి వాళ్ళు లాభ్ మీన్స్ ప్రాఫిట్, లాభం పొందుతూ ఉన్నారు. ఎవరు? మనం ప్రజలం కదా. ఎస్, నెక్స్ట్. నారంగి, నారంగి మీన్స్ ఆరెంజ్. ఏమని చెప్పింది? సచ్ హై మహారాజ్. ఏమనిందంట? सच है महाराज, मेरा रस पीने से पेट ठीक रहता है, मुझ में विटामिन सी है. ఏం చెప్పిందంట ఆరెంజ్? నిజం మహారాజా, ఇప్పటి వరకు మీరు ఏదైతే చెప్పారో అదంతా కరెక్ట్. రసం మీన్స్ జ్యూస్. రసం మీన్స్ జ్యూస్. నా జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగటం వల్ల కడుపు శుభ్రపడుతుంది. అలాగే నాలో ఏ విటమిన్ ఉందంట? ఐఎమ్ రిచ్ ఇన్ విటామిన్ ఏ. ఆరెంజ్ లో ఏ విటమిన్ ఉందమ్మా? విటామిన్ ఏ. ఓకేనా? విటామిన్ ఏ. ఏ ఫ్రూట్ లో? నారంగిలో, ఆరెంజ్ లో. నెక్స్ట్, నెక్స్ట్ ఏ ఫ్రూట్ మాట్లాడింది? నీంబు. నీంబు మీన్స్ విచ్ ఫ్రూట్? ఐ సెడ్ ఎస్, నీంబు మీన్స్ లెమన్. లెమన్ స్పెల్లింగ్ ఏంటి? LEMON, లెమన్ కదా. సో ఇప్పుడు నీంబు, లెమన్ మాట్లాడింది. ఏమని? मैं तो विटामिन सी से लबालब भरा हूँ, लोग मेरे रस से शरबत बनाकर पीते हैं. ఏం చెప్పిందంటే అప్పుడు నీంబు? అవును మహారాజా, నాలో కూడా సి విటమిన్ అనేది ఎక్కువగా
ఉంది. నేను కూడా పరిపూర్ణంగా విటమిన్ సితో నిండి ఉన్నాను. భర అంటే నిండి ఉండడం. I completely rich in vitamin C. लोग मेरे रस से शरबत बनाकर पीते हैं. ఇంకా ఏం చెప్పింది, ప్రజలు నా జ్యూస్ని, లెమన్ జ్యూస్ అయితే ఉందో దానిని షర్బత్ డ్రింక్స్లో కలుపుకొని తాగుతారు. అంతే కదా. మనము ఇప్పుడు ఆల్మోస్ట్ సోడా తాగేటప్పుడు కానీ, అలాగే కొంతమంది స్ప్రైట్లో నింబు పిండి తాగుతారు. అంతెందుకు, ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో లెమన్ జ్యూస్ని ఎవ్రీడే, మొన్న సమ్మర్ అంతా కూడా మనం వేసుకొని పిండుకొని తాగాం కదా. ఎందుకంటే దాంట్లో విటమిన్ సి ఉంది. అది మన హెల్త్కి చాలా మంచిది. కోవిడ్తో ఫైట్ చేసేటటువంటి స్టామినా దాంట్లో ఉంది అని మనం అందరం తాగాం కదా. సో విటమిన్ సి ఈజ్ రిచ్ ఇన్ నీమ్, लेमन. ओके, नेक्स्ट केला. मैं तो मिठास से भरपूर हूँ, मैं सस्ता भी हूँ. ఏం చెప్తున్నది ఇప్పుడు, కేలా. కేలా మీన్స్ విచ్ ఫ్రూట్ నానా, యు నో వెరీ వెల్. కేలా మీన్స్ బనానా. కేలా మీన్స్ బనానా కదా. సో ఇప్పుడు అరటికాయ మాట్లాడిందంట, బనానా మాట్లాడిందంట, అరటి పండు, అరటికాయ మాట్లాడిందంట. ఏమని, ఎస్ నేను కూడా స్వీట్గా, చాలా స్వీట్గా ఉంటాను. మిఠాస్ అంటే తీయదనం, ఓకేనా, స్వీట్నెస్. అలాగే మే సస్తా బీ. సస్తా మీన్స్ చీప్ నానా, ఓకేనా, చాలా తక్కువ ధరకే నేను అందుబాటులో ఉంటాను. సస్తా మీన్స్ వాట్, చీప్. చీప్ అంటే లో కాస్ట్ అని మీనింగ్, ఓకేనా. అలాగే నేను చాలా లో కాస్ట్కి దొరుకుతాను అని ఏ ఫ్రూట్ మాట్లాడుతోంది, ఎస్ బనానా చెప్తోంది. అలాగే ఏం చెప్తున్నారు, అమీర్ హో యా గరీబ్ ముజే ఖాకర్ వే ఖుష్ రహతే హై. అంటే ఇంకా చెప్తున్నారు అమీర్. అమీర్ మీన్స్ రిచ్ మ్యాన్. అలాగే గరీబ్ మీన్స్ మేబీ దే ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ క్లాస్. సో ఎవరైనా సరే నన్ను కొనుక్కొని, హ్యాపీగా నన్ను కొనుక్కొని, అరటిపండును కొనుక్కొని తింటారు. అందరికీ నేను అందుబాటులో ఉండేటటువంటి ఫ్రూట్ని అని ఏ ఫ్రూట్ చెప్తుందంట, ఎస్ బనానా చెప్తుంది. బనానాని హిందీలో ఏమంటాం, కేలా అంటాం, ఓకేనా. నెక్స్ట్ नींबू. दक्षिण भारत में रहने वाले लोग तुम्हारी सब्जी और చిప్స్ भी పసంద్ करते हैं. ఇంకా చెప్తున్నారు ఏమని, ఇప్పుడు నింబు చెప్పిందంట. నింబు అంటే ఏ ఫ్రూట్ నాన్న, విచ్ ఫ్రూట్, ఎస్ నింబు మీన్స్ లెమన్ కదా. సో ఇప్పుడు లెమన్ చెప్పిందంట. ఏమని, దక్షిణ భారత్ అంటే సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తుమ్హారీ సబ్జీ మీన్స్ కర్రీ, ఓకేనా. సబ్జీ మీన్స్ కర్రీ. ఇంకా और చిప్స్ भी పసంద్ करते हैं. చిప్స్ మీకు తెలుసు కదా, బనానా చిప్స్, అవునా. అలాగే మనం బనానా తోటి, అరటికాయతోటి కూర చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు, ఇంకా రకరకాలు చేసుకుంటారు, అవునా. ఇలా ఏదైనా కూడా, కూర అన్నా, చిప్స్ అన్నా కూడా, పండునైనా కూడా, ఇలా అన్ని రకాలుగా నిన్ను ఇష్టపడుతూ ఉంటారు అని ఏ ఫ్రూట్ చెప్పింది, నింబు, లెమన్ చెప్పింది, అవునా. ఎస్. నెక్స్ట్ సేబ్ మీన్స్ విచ్ ఫ్రూట్, ఎస్ ఆల్రెడీ ఐ టోల్డ్. సేబ్ మీన్స్ యాపిల్. సేబ్ మీన్స్ యాపిల్. ఇప్పుడు యాపిల్ మాట్లాడిందంట. ఏమని, మే అపనీ ప్రశంస క్యా కరు, నేను నా గొప్పతనం గురించి ఏమని చెప్పుకోవాలి. డాక్టర్ भी कहते हैं कि जो एक सेब रोज खाएगा सदा स्वस्थ रहेगा. ఏమని చెప్పిందంటే యాపిల్ తన గురించి, నా గురించి, నా గొప్పతనం గురించి ఏమని చెప్పుకునేది. డాక్టర్లు కూడా చెప్తారు ఏమని, ఎవరైతే హూ ఈట్స్ డైలీ అన్ యాపిల్ వాళ్ళు హెల్దీగా ఉంటారంట. దే విల్ బి హెల్దీ అని డాక్టర్స్ సైతం చెప్తారంట. అందుకనే దట్స్ వై వీ హ్యావ్ టు ఈట్ డైలీ అన్ యాపిల్ పర్ డే. ఓకే. నెక్స్ట్ తర్బూజ్.
తర్బూజ్. తర్బూజ్ అంటే విచ్ ఫ్రూట్? ఏ ఫ్రూట్? ఎస్, యు ఓన్లీ హావ్ టు సే. తర్బూజ్ మీన్స్ వాటర్మెలన్, పుచ్చకాయ ఇన్ తెలుగు కదా. తర్బూజ్ మీన్స్ వాటర్మెలన్. వాటర్మెలన్ ని తెలుగులో ఏమంటాం? పుచ్చకాయ. అదేమంటుంది? మే పాచన్ శక్తి बढ़ाता हूँ, रेगिस्तान का ऊंट मुझे खाकर अपनी प्यास बुझाता है. ఇప్పుడు వాటర్మెలన్ చెప్తుంది పాచన శక్తి అంటే జీర్ణక్రియని పెంచుతాను, డైజెషన్ ని పెంచుతాను. ఇంకా రేగిస్తాన్, ఈ రేగిస్తాన్ అంటే ఎడారి ప్రాంతం కదా, అక్కడ వూంట్. వూంట్ మీన్స్ విచ్ అనిమల్? వూంట్ మీన్స్ క్యామల్. ఓకే, వూంట్ మీన్స్ క్యామల్. అక్కడే కదా గుంటెలు ఉండేది. సో ఆ గుంటెలు కూడా నన్ను తిని, ముझे కాకర్. ముझे కాకర్ అంటే తర్బూజ్ని తిని వాటి యొక్క దాహాన్ని, ప్యాస్ మీన్స్ థర్స్టీ. ప్యాస్ మీన్స్ వాట్? థర్స్టీ. వాటి యొక్క దాహాన్ని సైతం తీర్చుకుంటాయంట. మేరా రసని బహుత్ చావ్ సే పియా జాతా హై. అంతేకాదు, అక్కడే కాదు ఇక్కడ కూడా, అంటే ఎడారి ప్రాంతాల్లోనే కాక మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు కూడా నన్ను చాలా ఇష్టంగా తాగుతారు అని ఎవరు చెప్తున్నారు? తర్బూజ్. తర్బూజ్ మీన్స్ వాటర్ మెలన్. ఐఎమ్ రబ్బింగ్ దిస్ నానా. ఎస్. నెక్స్ట్ పపీతా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పపీతా. పపీతా మీన్స్ విచ్ ఫ్రూట్? యు ఓన్లీ హావ్ టు సే. పపీతా మీన్స్ పపాయ. పపీతా అంటే ఏంటి? పపాయ. పపాయ అని తెలుగులో ఏమంటాం? బొప్పాయి. ఏమంటా? బొప్పాయి పండు. ఆ బొప్పాయి పండు ఇప్పుడు చెప్పుకుంటోంది ఏమని? मैं आंखों की रोशनी के लिए लाभदायक हूँ क्योंकि मुझ में विटामिन ए है. ఇప్పుడు పపీతా, పపాయ చెప్పిందంట ఏమని? నేను కంటి చూపుకి, కంటి వెలుగుకి చాలా మంచిదాన్ని, చాలా ఆరోగ్యకరమైన దాన్ని. ఎందుకంటే వై? బికాస్ ఆఫ్, ఓన్లీ బికాస్ ఆఫ్ విటామిన్ ఏ అనేది నాలో ఉంది. సో మన కంటి చూపు బాగుండాలంటే మనకి ఏ విటమిన్ కావాలి నాన్న? ఏ విటమిన్ కావాలి? ఎస్, విటమిన్ ఏ. అంతే కదా, మన కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఏ కావాలి. కాబట్టి విటమిన్ ఏ ఉండే ఫ్రూట్స్ అన్నింటినీ కూడా నవ్ డేస్ ఐ థింక్ ఆల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్స్ కదా. నాట్ ఓన్లీ దట్, అఫ్ కోర్స్ టీవీస్ ఆల్సో దే ఆర్, యు ఆర్ వాచింగ్. దట్స్ వై మన కంటి చూపు బాగుండాలంటే ఆల్మోస్ట్ పపాయాని కొద్దిగా అన్న తినండి. అంతేకాకుండా విటమిన్ ఏ ఎందులో అయితే బాగుంటుందో ఆ ఫ్రూట్స్ని కూడా ఆకుకూరల్లో ఉంటుంది. సో ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ లిస్ట్ చేసుకొని తినడం అలవాటు చేసుకుంది. అప్పుడే స్పెట్స్ అనేవి కొద్దిగా మనం రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఓకేనా? శభాష్. నెక్స్ట్ అంగూర్. నెక్స్ట్ ఎవరు మాట్లాడారు? అంగూర్. అంగూర్ మీన్స్ విచ్ ఫ్రూట్? అంగూర్ మీన్స్ యు నో, అంతో వర్డ్ వచ్చింది మనకి, అవునా? అహా, ఔఫర్, ఔజార్, అంఫర్. ఎస్, శభాష్. అంగూర్. అంగూర్ మీన్స్ గ్రేప్స్ కదా. సో ఇప్పుడు ఎవరు మాట్లాడారు? అంగూర్. అంగూర్ మీన్స్ గ్రేప్స్ మాట్లాడేంట. ఏమని? मेरी सुंदरता पर लोग फिदा है, मैं अलग अलग रंगों में मिलता हूँ, मुझ में विटामिन सी है. ఇంకా ఏం చెప్తుంది? దాని అందాన్ని చూసి మనం అందరం ఫిదా అయిపోయామంట. అబ్బా, గ్రేప్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పి వాటి అందానికి మనం పడిపోయామంట. అలాగే ఆ గ్రేప్స్ అనేవి మనకి ఓన్లీ ఒక కలర్లోనే అవైలబుల్లా కాదు కదా. అవి మనకి పర్పుల్, బ్లాక్, ఇలా రకరకాలుగా మనకి గ్రేప్స్ అనేవి దొరుకుతాయి, అవునా? సో అలాగే ఇది రిచ్ ఇన్
విటమిన్. విచ్ విటమిన్? ఎస్, సి విటమిన్. విచ్ విటమిన్ దీంట్లో అంగూర్లో ఉండేది? విటమిన్. విటమిన్ ఎస్, సి. విటమిన్ సి. దేంట్లో? అంగూర్. అంగూర్ మీన్స్ గ్రేప్స్. నెక్స్ట్ ఇంకా విటమిన్ సి దేంట్లో ఉందని చెప్పుకున్నాం మనం. దేంట్లో? ఎస్ భాష. విటమిన్ సి అనేది మనకి ఇంకా నింపు, అవునా? ఇంకా నారంగి. ఈ రెండింటిలో కూడా విటమిన్ సి అనేది చాలా ఉంది, అవునా? బాగానే ఉంది. నెక్స్ట్ नींबू मैं खटास से भरा हूँ तो महाराज आप मिठास से जितनी मिठास आप में है किसी अन्य में कहा. वन मोर टाइम आई रीड. सी लिसन. मैं खटास से भरा हूँ तो महाराज आप मिठास से जितनी मिठास आप में है किसी अन्य में कहा. అది చెప్పిందంట మహారాజా. నేనేమో ఖటాస్ అంటే పుల్లగా, అంతే కదా, లెమన్ అనేది పుల్లగా కదా మనకుండేది. సో నేను పుల్లగా ఉంటాను. మరి మీరేమో మహారాజు ఎవరు ఇక్కడ? ఆమ్ కదా, ఆమ్ని అడుగుతుంది. మీలో ఏమో తీయదనం చాలా ఎక్కువగా ఉంది, అవునా? తో జితనీ మిఠాస్ ఆప్ మే హై, ఎంత తీయదనం అయితే మీలో ఉందో అంత తీయదనం, అంత స్వీట్నెస్ ఇంకా ఏ ఫ్రూట్లో ఉంది? కిసి అన్య మే హై క్యా? లేదు. అందుకే అది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అయింది కదా. ఎస్. इस सभा को बुलाने का उद्देश्य भी यही था कि हम लोगों को अपने महत्व के बारे में बताएं ताकि वे हमसे लाभ उठा सके. ఏం చెప్పిందంట? ఎవరు మాట్లాడారు ఇప్పుడు? ఎస్, మ్యాంగో మాట్లాడింది. మ్యాంగోని హిందీలో ఏమంటాం? ఆమ్ అంటాం, అవునా? ఇప్పుడు ఆమ్ మాట్లాడిందంట. ఈ సభకి, ఈ మీటింగ్కి పిలవడానికి ఉద్దేశం కూడా ఇదే. ఏంటా ఉద్దేశం? మనకి తెలియడం కోసంగా ఏ ఫ్రూట్లో ఏ విటమిన్ ఉందో. పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, మరి మీరు చిన్నపిల్లలు, మీకు తెలుస్తుందా? తెలియదు కదా. సో ఈ లెసన్ ద్వారా మనకి ఏమేమి నేర్చుకున్నాం మనం? ఈ లెసన్ ద్వారా ఏమేమి నేర్చుకున్నాం నాన్న? వాట్ వీ హ్యావ్ లెర్న్ బికాస్ ఆఫ్ దిస్ లెసన్? ఎస్, వీ లెర్న్ అఫ్ కోర్స్ ఫ్రూట్స్ నేమ్, అవునా? అలాగే విటమిన్స్ దేంట్లో రిచ్గా ఉంటాయని చెప్పనని నేర్చుకున్నాం, అవునా? ఏది తింటే మనం హెల్తీగా ఉంటామని చెప్పనని కూడా మనం నేర్చుకున్నాం. ఏది పుల్లగా ఉంటుంది, ఏది తీయగా ఉంటుంది, వాటిని హిందీలో ఏమంటాం? ఈ అన్ని వర్డ్స్ని కూడా మనము బికాస్ ఆఫ్ దిస్ లెసన్ ఓన్లీ వీ లెర్న్డ్, ఇజంట్ ఇట్? शाबाश. तो यही था कि हम लोगों को अपने महत्व के बारे में बताइए. అందుకే పిలిచాను. ఈ మీటింగ్కి పిలవడానికి ఉద్దేశం ఏంటంట? ప్రజలందరూ కూడా, మీ అందరూ కూడా అపనే మహత్వ కే బారే మే, ఫ్రూట్స్ యొక్క గొప్పతనం గురించి, ఓకేనా, గుడ్ క్వాలిటీస్ గురించి మీరు తెలుసుకోవాలని, అలాగే వాటి నుంచి లాభం పొందాలని ఈ లెసన్ని ప్రిపేర్ చేశారంట. అర్థమైందా? మరి ఈ రోజు నుంచి అందరూ కూడా నాకు ఈ ఫ్రూట్ వద్దు, ఆ ఫ్రూట్ వద్దు అని అంటారా? అనం కదా. అన్ని ఫ్రూట్స్ని మనం తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఒక్క ఫ్రూట్ తీసుకున్నంత మాత్రాన మనం హెల్తీ అన్న మీనింగ్ కాదు. అన్ని ఫ్రూట్స్ తీసుకుంటేనే, ఎందుకంటే మన బాడీకి విటమిన్ ఏ కావాలి, బి కావాలి, డి కావాలి, సి కావాలి, అవునా? ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇంకా చాలా మినరల్స్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఒక ఫ్రూట్ తింటున్నాను కదా, నాకు ఇది ఎనఫ్ అనుకుంటే తప్పు, అవునా? సో అన్ని ఫ్రూట్స్ తినండి, హెల్తీగా ఉండండి. ఈ కోవిడ్ టైంలో అనేది మనకి
ఇది చాలా అంటే చాలా అవసరం, అవునా? శబాష్. ఓకే దెన్. సో ఫర్ దిస్ లెసన్, lesson part completed. So class work I will give in next class. Okay na? So ఇప్పుడు మీకు homework ఏంటి? What is the homework for you? Yes, take your test books once you read this lesson. Okay, మరి ఏదైనా డౌట్స్ వస్తే ఏం చేయాలి? Yes, you are having my phone number కదా, so you have to do it for your phone. ఓకేనా? శబాష్ నాన్న. హ్యావ్ ఎ నైస్ డే మా. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్.